హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి ఎకానమీలో మనం ఎంసీక్యూస్ చేసుకుంటున్నాం. ఎకానమీలో లెక్చర్ 1 కంప్లీట్ అయిపోయింది. లెక్చర్ 2 ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. లెక్చర్ 1లో మనం 360 డిగ్రీస్ అప్రోచ్లో క్లియర్గా ప్రతి కీవర్డ్ని ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ ఎంసీక్యూస్ చేసుకుంటూ వెళ్ళాం. అలానే ఈ వీడియోలో కూడా ఒక 20 బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీడియం టు హై లెవెల్లో మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ మిడివల్ ఇండియా ద టర్మ్ ఫనమ్ వాజ్ అసోసియేటెడ్ విత్. ఫనమ్ అనే కీవర్డు మిడివల్ ఇండియాలో మనకి ఎక్కడ కనిపిస్తుంది, దాని మీనింగ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్లో అడుగున్నారు. క్లాతింగ్, బట్టల గురించా, కాయిన్స్ గురించా, జ్యువెలరీ గురించా, వెపన్స్ గురించా అని చెప్పి అడుగున్నారు. ఫ్రెండ్స్, మనం ఈ క్వశ్చన్ చేసే ముందు యాన్షియంట్ హిస్టరీ కొద్దిగా మనకి యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఆర్ యాన్షియంట్ ఏపీ హిస్టరీ అయినా మనకు తెలుసుంటే ఫనమ్ అనే కీవర్డ్ గురించి మనకి ఫనమ్ అనే వర్డ్ ఎక్కడ వాడారు అనేది తెలిసిపోతుంది. మనకి విజయనగర డైనాసిటీ, విజయనగర ఎంపైర్లో ఈ ఫనమ్ అనే కీవర్డ్ వాడారు. దేనికోసం వాడారు అంటే కాయిన్స్ గురించి. ఓకే, దీని ఆన్సర్ కాయిన్స్ అవుతుంది. అయితే ఈ కాయిన్స్కి వేరే పేర్లు కూడా ఉండేవి. ఆ పేర్లు కూడా నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫనమ్ అనేది అది చిన్న డినామినేషన్. అంటే మనం చూసుకోండి, రూపీస్ అంటామా, రూపీస్ లోపల ఇంకా పైసా, పిఎస్ అంటాం కదా, 50 పైసలు, 20 పైసలు. ప్రస్తుతం మనకు తెలిసిన, మన జనరేషన్కి తెలిసిన చిన్న కీవర్డ్ ఏంటి, పిఎస్, పైసా. ఓకే, అలానే ఫనమ్ అనేది చాలా చిన్న డినామినేషన్ అన్నట్టు. అది కూడా క్వశ్చన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ద స్మాలెస్ట్ డినామినేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి డిఫరెంట్ పేర్లు ఇచ్చేస్తారు. అయితే ఇంకా డినామినేషన్, దీని తర్వాత డినామినేషన్ పగోడా అంటాం, దీని తర్వాత రూపీ. ఈ పేరుతో కూడా అప్పట్లో కరెన్సీని పిలిచేవారు. ఇంకోటి డబ్లూన్ అని కూడా అంటారు, అండ్ తన్కా అని కూడా అంటారు. రైట్. సో మనకి గతంలో ఏదైతే ఏన్షియంట్ హిస్టరీ, ఏపీ హిస్టరీలో మనం చూసుకుంటే ఆర్ఎల్స్ సౌత్ ఇండియన్ హిస్టరీలో ఈ పేర్లు ఎక్కువ వినిపిస్తూ ఉండేవి. ఈ షేర్షా షూరి అని చెప్పి ఒక షూరి డైనాసిటీ అతను ఉండేవాళ్ళు. అతను ఈ రూపీ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇవన్నీ మనం ఏన్షియంట్ హిస్టరీ మనం బాగా చదువుంటే మనకి ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. కాయిన్స్ రిలేటెడ్ టాపిక్ కరెన్సీ, మనీ అండ్ బ్యాంకింగ్ కరెన్సీ కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఇందులో యాడ్ చేశాను. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్ associated with failed experimentation involving in token coins. టోకెన్ కాయిన్స్ అంటే కరెన్సీని. ఈ టోకెన్ కాయిన్స్ని లేదా కాయిన్స్ని ఏదైనా ఒకే వర్డ్ అవుతుంది, అప్పుడు టోకెన్ కాయిన్స్ అనేవారు. అయితే ఈ టోకెన్ కాయిన్స్కి సంబంధించి ఒక కింగ్ ఉండేవాడు. ఆ కింగ్ ఈ టోకెన్ కాయిన్స్ ఇష్యూ చేసేటప్పుడు ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతను ఎవరు అని క్వశ్చన్. గియాసుద్దీన్ బిన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, ఔరంగజేబ్. అయితే ఫ్రెండ్స్, మనకి తుగ్లక్ డైనాసిటీ గురించి ఐడియా ఉంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. అప్పట్లో మనం ఇప్పుడు కూడా అంటూ ఉంటాం పిచ్చి తుగ్లక్ అని. ఎందుకు అంటారు ఇతన్ని అంటే, ఇతను డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చాలా తన డైనాసిటీని పైకి తీసుకుని వెళ్ళడానికి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. కాకపోతే అవి ఏమైనాయి అంటే ఫెయిల్డ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్, తన సోల్జర్స్కి సంబంధించి సోల్జర్స్ని ఒక ఊరు నుంచి ఇంకో ఊరు పంపించేటప్పుడు ఫుడ్ అవన్నీ లేకుండా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా పంపించాడు. దానివల్ల సోల్జర్స్ అందరూ కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది వెనక్కి రావడం, వాళ్ళు దొంగలుగా తయారైపోవడం, ఇలా చాలా జరిగినాయి. ఓకే. రెండోది, కాయిన్స్ ఎక్స్పెరిమెంట్లో కూడా ఇతను ఫెయిల్ అయ్యాడు. కాయిన్స్ ఎక్స్పెరిమెంట్లో ఏం ఫెయిల్ అయ్యాడు సార్ అంటే, ఏమయ్యాడంటే ఇతని కింగ్డమ్లో ఏముండేవంటే గోల్డ్ కాయిన్స్ ఉండేవి, అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా ఉండేవి. ఈ డైనాసిటీలో కింగ్డమ్లో ఇతను అప్పట్లో గోల్డ్, సిల్వర్ తక్కువ అవడం వల్ల ఇతను ఏం చేశాడంటే, వాళ్ళ ఊర్లో ఉన్న జనాలందరినీ, పాపులేషన్ అన్నిటినీ పిలిచి, మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ నాకు ఇచ్చేసేయండి, నేను మీకు తిరిగి అవే డినామినేషన్లో కాపర్ కాయిన్స్ ఇస్తాను. ఎలా అయితే మనం 2016లో డిమానిటైజేషన్ అయింది కదా, ఈ డిమానిటైజేషన్లో మనం ఎలా అయితే పాత నోట్లు ఇచ్చేసి కొత్త నోట్లు తీసుకున్నాం కదా, కొత్త 500 and 2000 నోట్స్ తీసుకున్నావా లేదా, అలానే అతను కూడా గోల్డ్ కాయిన్స్ ఇచ్చేయండి, సేమ్ వాల్యూ గల కాపర్ కాయిన్స్ ఇస్తాను అన్నారు. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ, జనాలు ఏం చేశారంటే, ఈ గోల్డ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర గోల్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్డ్ కాయిన్స్ని కరిగిచ్చేసి
మింట్ చేసి కరిగిచ్చేసి, మింట్ అంటాం మనం కరిగించడాన్ని. అయితే మింట్ చేసేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ నెక్లెస్లు, హారాలు అలాంటివి తయారు చేసుకొని వాళ్ళ దగ్గరే ఉంచేసుకున్నారు. బిస్కెట్స్ అలాంటిది చేసుకుని వాళ్ళ దగ్గరే ఉంచేసుకొని, ఇతని ఇంకో తప్పు ఏం చేశాడంటే, గియాసుద్దీన్ తుగ్లక్ ఇంకో తప్పు ఏం చేశాడంటే, ఏదైతే ఈ మింటింగ్ ప్రాసెస్ ఉంది, అంటే అచ్చు వేయటం కానీ లేదంటే కరిగించడం కానీ, ఈ ప్రాసెస్ని ఇతను కంట్రోల్ చేయలేకపోయాడు. కంట్రోల్ చేయలేకపోవడం అంటే దీని మీద ఒక అధికారిని పెట్టడము, ఒక చోట ప్రిస్క్రైబ్డ్ ప్లేస్లో చేయడం, ఇలా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేశారు. దానివల్ల ఏం చేశారు, జనాలు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర లేదంటే వాళ్ళ ఇంట్లో కానీ ఈ అచ్చు వేయడం స్టార్ట్ చేసేశారు. సో ఏం చేశారు, గోల్డ్ కాయిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నవి కరిగిచ్చేశారు. వాళ్ళ దగ్గర ఏదైతే కాపర్ ఉందో ఆ కాపర్ని కరిగిచ్చేసి వాళ్ళే స్వయంగా కాయిన్స్ వేయడం స్టార్ట్ చేసేశారు. వాళ్ళే ఒక కాయిన్ ముద్రించడం స్టార్ట్ చేశారు. ఏదైతే మనం దొంగ నోట్లు అంటాం కదా, అలానే దొంగ కరెన్సీ కూడా వాళ్ళు సృష్టించేశారు. కాకపోతే అది కాపర్ కాయిన్ కాబట్టి, కాపర్ మెటల్ కాబట్టి అది దొంగదా ఒరిజినల్దా అనేది తేడా అర్థమయ్యేది కాదు. సో ఇలా ఏదో ఎక్స్పెరిమెంట్ ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో అయిపోయింది. అలానే జరుగుతూ ఉంటుంది మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన లైఫ్ మొత్తంలో. ఓకే, దీని ఆన్సరు మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మనీ ఇంక్లూడ్. ఏదైతే మనీ ఉందో, కరెన్సీ ఉందో, అది ఏమేం పనులు చేస్తుంది మనం వింటూనే ఉంటాం. మా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే డబ్బు, మనం ఆల్రెడీ ఒక సెంటెన్స్ కూడా ఉంది, డబ్బు నువ్వేం చేస్తావు అంటే ఇద్దరి మధ్య గొడవలు సృష్టిస్తాను. ఇలాంటి మన దగ్గర ఇలాంటి మన చిన్న చిన్న కథలు ఉన్నాయి కదా. అయితే అలానే అసలు యాక్చువల్గా డబ్బు ఏం చేస్తుంది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, మెజర్ ఆఫ్ వాల్యూ ఏం చేస్తుంది, ఈ మూడిట్లో ఆర్ఎల్స్ 1, 2, 3 అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ అడిగారనమాట. అయితే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైనా కొన్నారనుకోండి, ఏదైనా మీకు వస్తువు కావాలి, కొనడానికి మీరు బదులుగా ఒకప్పుడు ఏమయ్యేది, బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే మీ దగ్గర ఉన్న కూరగాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఏదైతే సామాన్ ఉందో ఆ సామాన్ మీరు తీసుకోవచ్చు. అలా బార్టర్ సిస్టమ్ ఉండేది. కానీ డబ్బులు వచ్చిన తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కిందగా డబ్బులు మారిపోయినాయి. మీ దగ్గర ఉన్న కూరగాయలు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మీకు ఇస్తారు. అమ్మటం కొనటం అన్నట్టు. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి, ఏదైతే ఇంటి కాగితాలు ఉన్నాయనుకుందాం, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఇంటి కాగితాలు ఉన్నాయి. 100 రూపాయల నోట్ ఉంటుంది కదా, ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా, దీని మీద మనం ఈ ఇల్లు వీళ్ళది, ఈ ఇల్లు వీళ్ళు అమ్ముతున్నారు కొంటున్నారు అని. అయితే ఇలానే ఈ 100 రూపాయల కాగితం బదులు ఇల్లు బదులు డబ్బులు ఇస్తారు. ఓ 10 లక్షలు 20 లక్షలు అనుకుందాం, ఓ 10 లక్షలు ఇచ్చేస్తే మీరు ఇంటి కాగితాలు ఇచ్చేస్తారు. అలా ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ జరుగుతుందా లేదా మనీ వల్ల అంటున్నారు. అవును, జరుగుతుంది. డబ్బులు ఇచ్చేసి ప్రాపర్టీ కొంటాం కదా. మెజర్ ఆఫ్ వాల్యూ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీ ముందు మీ ఫ్రెండు డబ్బు ఆస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, అతని దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఎంత డబ్బులు ఉన్నాయి, ఇతను లక్పతినా కరోడపతినా ఏమంటాము, అతని దగ్గర లక్షాధికారా అని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. సో మెజర్ ఆఫ్ వాల్యూ, ఒక మనిషిని కానీ దేన్నైనా మెజర్ చేయడానికి మనం డబ్బుల్ని ఒక కొలత ఇన్స్ట్రుమెంట్ లాగా వాడతాము. అవును, నిజమే. సో మూడిటికి ఆన్సర్ ఏంటి, కరెక్టే. 3 ఆప్షన్స్ కరెక్టే. ఇదిగోండి, ఎలా అయితే మనం కూరగాయలు కావాలంటే ఏం చేస్తాం, డబ్బులు ఇస్తాము, కూరగాయలు తీసుకుంటాము. రైట్, మెజర్ ఆఫ్ వాల్యూ అంటాం దాన్ని. రైట్, నెక్స్ట్ 1, 2, 3 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4, ఆన్ an Indian currency it is written, I promise to bearer the sum of 100 rupees. What is meant by this statement? మనం ఏదైతే 100 రూపాయల కాగితం కానీ 10 రూపాయల కాగితం కానీ ఈ ఏదైతే కరెన్సీ చూస్తామో ఆ కరెన్సీ మీద మనకి మిడిల్లో ఒక చోట ఈ పదం రాసి ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ద బియరర్ ఆఫ్ 100 రూపీస్ అని చెప్పి ఈ లైన్ రాసేసి దీని కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం ఉంటుంది. రైట్, సో దాని మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. దాని మీనింగ్ ఏంటి అంటే చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ యాక్సెప్ట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్. ఇక్కడ వరకు ఓకే. గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ప్రొటెక్టింగ్. ఇక్కడ వరకు రైటే. ఎందుకంటే సైన్ చేస్తుంది ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరే కదా. సో ఆయనే రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఏమని అంటున్నారు, ప్రొటెక్టింగ్ హోల్డర్స్ పర్చేసింగ్ పవర్ ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా పర్చేసింగ్ పవర్ కంట్రోల్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని మీనింగ్ అది అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 1 లీటర్ పెట్రోల్ ఎంత అండి, ఇప్పుడు 100 రూపాయలు. గతంలో 1 లీటర్ పెట్రోల్ ఎంత, 10 రూపాయలు. రేపు ఫ్యూచర్లో ఎంత అవ్వచ్చు, 1000 రూపాయలు కూడా అవ్వచ్చు. అయితే ఈ ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా ఈ డబ్బులు వాల్యూ నేను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెబుతున్నట్టు. అవునా కాదా,
కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అలా ఇన్ఫ్లేషన్కి సంబంధించి అలా అనుంటే నిన్న కానీ ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా పెట్రోల్ ధర ఒకటే ఉండేది. ఓకే, దీన్ని ఆయన పర్చేసింగ్ పవర్, ఈ లీటర్ పెట్రోల్ పర్చేజ్ చేయడానికి అప్పట్లో 10 అవుతుంది, ఇప్పుడు 100 అవుతుంది, రేపు 1000 కూడా అవ్వచ్చు. ఈ పర్చేసింగ్ పవర్ని ఆయన ఎటువంటి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి ఆయన ఏం మాట ఇవ్వట్లేదు. రైట్. పాయింట్ నెంబర్ టూ ఏమంటుంది? ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ యాక్సెప్ట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎక్స్చేంజింగ్ దీస్ కరెన్సీ నోట్ విత్ అదర్ నోట్స్ అండ్ టోకెన్ కాయిన్స్ ఆఫ్ ఈక్వల్ ఫేస్ వాల్యూ. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇందులో ఏమంటున్నాడు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు మన ఈ ఎగ్జాంపుల్ 100 రూపాయల నోటు నేను అతని దగ్గరికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి, గవర్నర్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన ఈ 100 రూపాయల బదులు నాకు 100 రూపాయి కాయిన్లైనా ఇస్తాడు, 100 రూపాయి కాయిన్లైనా ఇస్తాడు, లేదా ఒక 10 రూపాయల నోట్లన్నా ఇస్తాడు. ఓకే, లేదా 50 రూపాయల నోట్లు 2 ఇస్తాడు, లేదా 100 రూపాయల నోటే కొత్త నోట్ ఇంకోటి ఇస్తాడు. రైట్. దీని మీనింగ్ అది. ఆయన ఏం చేస్తాడు? ఎక్స్చేంజ్ చేసి మనకి కొత్త నోట్లు ఇస్తాడు. సో ఏదైతే ఆ నమ్మకం ఉందో అతను ఇస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు మనకి. ఏమనంటే ఈ 100 రూపాయల నోటు మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఎప్పుడు వచ్చినా సరే రేపు ఫ్యూచర్లో నేను 100 రూపాయల బదులు మీకు ఆ కాలం నాటి ఏవైతే కాయిన్స్ ఉన్నావో లేదంటే నోట్స్ ఉన్నావో అవి నేను మీకు తిరిగి ఇస్తాను అన్నట్టు ఆయన మనకి ప్రామిస్ చేస్తున్నారు. రైట్. సో మీనింగ్ దాని ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, 1 తప్పు, 2 రైట్. ఓకే, అది ఎక్కడ రాసి ఉంటుంది అంటే ఇదిగోండి, పాత 100 రూపాయల నోట్ మీద ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుందా లేదా? తెలియని వాళ్ళకి చెబుతున్నాను, ఇక్కడ రాస్తుంది. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్, క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ కెన్ హెల్ప్ ఇన్ డిటెక్టింగ్ కౌంటర్ఫిట్ నోట్స్? కౌంటర్ఫిట్ నోట్స్ అంటే దొంగ నోట్లని గుర్తించడానికి ఏ యాప్ వాడతారు అని అడుగుతున్నారు. ఏ యాప్ వాడతాము? మీకు ఏమైనా తెలుసా ఏ యాప్ వాడతామో? మనం మామూలుగా బ్యాంకుకి వెళ్ళామనుకోండి, బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ఇక్కడ బ్లూ లైట్ వస్తూ ఉంటుంది. అక్కడ మనం ఏదైతే కరెన్సీ ఉందో మన 100 రూపాయల కాగితం పెడితే ఆ బ్లూ లైటు, ఆ ఇన్ఫ్రారెడ్ లైటు మన కరెన్సీ మీద పడి అక్కడ ఉన్న ఏదైతే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయో, చెక్ పాయింట్స్ ఉంటాయి కదా, 100 రూపాయలు ఏదైతే స్ట్రిప్ ఉందో ఆ స్ట్రిప్ వెలగటం కానీ ఇలాంటివన్నీ. సో దొంగ నోటు అక్కడ తెలుసుకోగలము. కానీ ఏదైనా యాప్ ఉందా? యాప్ మనం స్కాన్ చేయడంలోనే మనకు కనిపిస్తుందా దొంగ నోటు కాదా అని? ఏ యాప్ లేదు, ఇప్పటి వరకు ఏ యాప్ తయారు చేయలేదు, నన్ ఆఫ్ ద ఎబవ్. రైట్. అయితే ఒక్కసారి ఈ మిగతా యాప్స్ గురించి కూడా చూద్దాం. భీమ్ యాప్ అంటే మీకు తెలిసిందే, మనం యూపీఐ పేమెంట్ చేస్తాం కదా. ఈ రూపీ యాప్ అనేది లేదు, కానీ ఈ రూపీ ఉంది. దీని గురించి మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. దీని మీద ఒక క్వశ్చన్ ఉంది. సో మనీ యాప్ అంటే ఏంటి? దీని గురించి ఒకసారి చూద్దాం. మనీ యాప్ అంటే ఏం లేదండి, ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో, కళ్ళు కనిపించవో, వాళ్ళ దగ్గర ఫోన్లో వాయిస్ కమాండ్ ఓపెన్ మనీ యాప్ అని చెప్తే మనీ యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మనీ యాప్లో ఏదైతే కరెన్సీ తన చేతిలో ఉందో ఆ మనీ యాప్ ముందు పెడితే అది ఎంత 100 రూపాయల నోట్ అయితే 100 రూపీస్ నోట్ అని చెప్పి అందులో నుంచి మనకి రిటర్న్గా వాయిస్ వస్తుంది. దానివల్ల కళ్ళు లేని వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అందుకని మనీ యాప్ రూర్కి ఐఐటి వాళ్ళు తయారు చేశారు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇదిగోండి, ఇది మనీ యాప్లో ఇలా ఫోన్ ముందు పెడితే అది స్కాన్ చేసుకొని 100 రూపాయల నోటు, 100 రూపాయల నోట, 50 రూపాయల నోట, వాయిస్ కమాండ్ బయటికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఆర్బీఐ రిఫార్మ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ ఇన్ ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అంటాం. ఎందుకు వాడతాం ఈ ఆర్టీజీఎస్? ఐఎంపిఎస్, ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్, ఈ 3 టెక్నాలజీస్ మనం డబ్బులు పంపించుకోవడానికి, వేరే అకౌంట్కి పంపించుకోవడానికి వాడతాము. ఏదైతే మనకి యూపీఐ ఉంది కదా, యూపీఐ లాగే యూపీఐ ఏం దేనికోసం వాడతాం? మనం డబ్బులు పంపించడానికి కదా, మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపిస్తాం కదా. అలానే ఐఎంపిఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ పెద్ద అమౌంట్స్ పంపించడానికి, ఏదైతే ఇది 1 lakh లిమిట్ ఉంటుందో, ఈ మధ్యకాలంలో దాన్ని 2 lakh కూడా చేశారు. ఏదైతే ఈ 1 lakh లిమిట్ ఆ 2 lakh లిమిట్ ఉంటుందో అలాగే పెద్ద అమౌంట్స్ పంపించడానికి ఐఎంపిఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ వాడతాము.
దానికి సంబంధించి క్వశ్చన్ ఏమంటారు, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ బిట్వీన్ 1 రూపీ టు 100 crore. ఈ 1 రూపీ నుంచి 100 crore వరకు ఎంతైనా పంపించుకోవచ్చు అంట. నిజమా కాదా? ఆర్టీజీఎస్ ఈజ్ అవైలబుల్ 24/7 బేసిస్ ఆన్ ఆల్ డేస్. పాయింట్ నెంబర్ 2 అది. పాయింట్ నెంబర్ 3 ఏమంటారు, December 2023 నుంచి ఆర్టీజీఎస్ మెర్జ్డ్ విత్ ఎన్ఈఎఫ్టీ. ఓకే, సో అని చెప్పి అంటున్నారు. ఆర్టీజీఎస్ మెర్జ్ అయిపోయిందంట ఎన్ఈఎఫ్టీలో అని అడుగుతున్నారు. రీసెంట్గా జరిగిన రిఫార్మ్స్ కానీ ఆర్టీజీఎస్లో అమెండ్మెంట్స్ కానీ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ పాయింట్ చూద్దాం. 1 రూపాయి నుంచి 100 కోట్ల వరకు పంపించవచ్చు. 100 కోట్లు అనేది కానీ 1 రూపాయి అనేది కానీ లిమిట్స్ తప్పు. ఆర్టీజీఎస్ వాడడానికి మనకి మినిమం 2 లక్షల పైన ఉండాలి. ఓకే, అయితే ఈ పాయింట్ తప్పు. రెండో పాయింట్ 24/7. అవును, నిజమే. రీసెంట్గా ఆర్టీజీఎస్ గురించి అమెండ్మెంట్ జరిగింది. ఆర్టీజీఎస్ 24/7. గతంలో ఎలా ఉండేది, ఓన్లీ బ్యాంకింగ్ అవర్స్లోనే దట్టు ఓన్లీ బ్యాంక్ వర్కింగ్ డేస్లోనే ఈ ఆర్టీజీఎస్ ఉండేది. బ్యాంక్ హాలిడేస్లో ఉండేది కాదు. ఎన్ఈఎఫ్టీ కూడా అంతే ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశారు, 24/7 అవైలబుల్ చేశారు. కరెక్టే. అండ్ ఇంకోటి ఈ పాయింట్లో ఏమంటారు, ఆర్టీజీఎస్ని నెఫ్ట్ని మెర్జ్ చేశారంట. తప్పు, ఇది కూడా తప్పే. ఏంటి అసలు ఈ డిఫరెన్స్ ఏంటి ఐఎంపిఎస్ ఆర్టీజీఎస్ వీటి గురించి అంటే ఒకసారి చెప్తాను వినండి. ఐఎంపిఎస్ మనం చిన్న అమౌంట్స్ స్పాట్లో పంపించుకోవడానికి, ఇన్స్టెంట్గా పంపించడానికి వాడతాము, రైట్. ఆర్టీజీఎస్ ఎందుకు వాడతాము అంటే బిగ్ అమౌంట్స్ ఇన్స్టెంట్గా పంపించుకోవడానికి వాడుకుంటాం. ఇది కూడా ఇన్స్టెంట్గానే జరుగుతుంది. ఎన్ఈఎఫ్టీ ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్గా జరగదు. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. బ్యాంక్ ఏదైతే బ్యాంక్ ఉందో అతను బ్యాంకు ముందు ఆర్బీఐకి పంపిస్తారు. బ్యాంక్ 1 ఆర్బీఐకి అమౌంట్ పంపిస్తారు. అక్కడి నుంచి బ్యాంక్ 2 ఏం చేస్తుందంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉందో ఆ అకౌంట్ హోల్డర్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ 2కి పంపిస్తుంది. బ్యాంక్ 2 అకౌంట్ హోల్డర్కి పంపిస్తుంది డబ్బులు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ హోల్డర్ అనుకోండి, ఎక్స్ నుంచి బ్యాంక్ 1కి పంపిస్తా, డబ్బులు బ్యాంక్ 1కి వెళ్తాయి. అక్కడి నుంచి ఆర్బీఐకి వెళ్ళి బ్యాంక్ 2కి వెళ్ళి దాని తర్వాత ఇంకో ఎవరైతే వై ఉన్నాడో పర్సన్ ఎక్స్ నుంచి వైకి డబ్బులు పంపించాలనుకుంటే ఎక్స్ నుంచి వైకి ఇలా ఈ చైన్ సిస్టంలో వెళ్తుంది. అయితే ఇది కొన్ని స్లాట్స్ ఉంటాయి, కొన్ని అవర్స్ ఉంటాయి, ఎన్ఈఎఫ్టీ అవర్స్ అని ఉంటాయి. ఆ అవర్స్లో మాత్రమే జరుగుతుంది. సో ఇదేంటిది బ్యాంక్ స్లోగా జరుగుతుంది. ఇది ఇన్స్టెంట్ కాదు, స్లో ప్రాసెస్, రైట్. ఇవన్నీ ఇన్స్టెంట్ ప్రాసెస్లు, ఇవన్నీ స్లో ప్రాసెస్లు. ఇంతవరకు డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. ఆర్బీఐ హ్యాస్ ఆర్డర్డ్ ద బ్యాంక్ టు అడాప్ట్ పాజిటివ్ పే మెకానిజం ఫర్ ప్రివెంటింగ్ డాష్ ఫ్రాడ్స్. పాజిటివ్ పే మెకానిజం పీపీఎం అంటాం. అది ఎందుకు కొత్తగా తీసుకొని వచ్చారు, ఏం ఫ్రాడ్స్ తగ్గించడానికి అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ పాజిటివ్ పే మెకానిజం ఆప్షన్స్ చూద్దాము. క్రెడిట్ కార్డ్లో ఫ్రాడ్లను తగ్గించడానికి పీపీఎం తీసుకొచ్చారు. చెక్లో ఫ్రాడ్లు, లేదా లోన్లో, లేదా మొబైల్ బ్యాంకింగ్లో, ఈ మూడిట్లో దేంట్లో ఫ్రాడ్స్ తగ్గించడానికి. ఏంటిది, సిటిఎస్ అని చెప్పి మనకు ఒక ప్రాసెస్ ఉంది, చెక్ ట్రాంక్యులేషన్ ప్రాసెస్ అని చెప్పి సిస్టమ్. ఓకే, ఈ సిటిఎస్లో ఏం జరుగుతుందంటే చెక్ ఏదైతే ఉందో ఈ చెక్ మనం నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ నుంచి వైకి డబ్బులు పంపించాలనుకున్నాను. ఆ ఎక్స్ నేను అనుకోండి, నా దగ్గర నుంచి నేను మీకు డబ్బులు పంపించాలనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే నేను చెక్ ఉన్నానో ఆ చెక్ ఏదైతే చెక్ ఉందో ఆ చెక్ నేను మీకు ఇస్తాను. నేను ఒక చెక్ రాసి సైన్ చేసి నేను మీకు ఇస్తాను. మీరేం చేస్తారు, మీరు పరిగెత్తుకుంటూ మీ బ్యాంకుకి పోతారు. బ్యాంకుకి పోయి వై బ్యాంకుకి, మీ బ్యాంక్ కదా ఇది, మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తాము. వెళ్ళి ఈ చెక్ని డిపాజిట్ చేస్తాము. అతను ఏం చేస్తాడు, ఈ బ్యాంక్ అతను ఏం చేస్తాడు, ఈ చెక్కుని కొరియర్ రూపంలో ఏదైతే నా బ్యాంక్ ఉందో వాళ్ళకి పంపిస్తారు. బ్యాంక్ ఎక్స్కి పంపిస్తారు, నా బ్యాంకుకి పంపిస్తారు. వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసుకొని ఓకే ఈ పర్సన్ దగ్గర అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ట్రాన్సాక్షన్ ఓకే అనుకుంటే రైట్, అప్పుడు డబ్బులు వీళ్ళకి పంపిస్తారు. ఈ అకౌంట్కి డబ్బులు వస్తాయి. ఇక్కడి నుంచి ఈ బ్యాంక్ వై నుంచి డబ్బులు ఇక్కడికి వచ్చేస్తాయి. అయితే సిటిఎస్ అని చెప్పి కొత్త ప్రాసెస్ లేదా పాజిటివ్ పే మెకానిజం అనేది ఏం తీసుకొని వచ్చారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చెక్కులు ఇలా పంపించడం, ఇలా ఫిజికల్ మూవ్మెంట్ ఉండటం వల్ల లేట్ అయిపోతుంది. చెక్కులు క్లియరెన్స్ అవ్వడం లేట్ అవుతూ ఉంది, రైట్. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫోటో తీసి చెక్కును స్కాన్ చేసి
ఒక ఫోటో తీసి ఈ బ్యాంక్ వై నుంచి బ్యాంక్ ఎక్స్కి పంపించేస్తారు. వాట్సాప్లో పంపించేశారనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాట్సాప్లో కాదు, వాళ్ళ మెయిల్ సిస్టమ్స్ ఉంటాయి, అయితే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి పంపిస్తారు. అయితే వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే క్లియరెన్స్ ఇచ్చేస్తారు. క్లియరెన్సింగ్లోనే బ్యాంక్ వైకి డబ్బులు కూడా వచ్చేస్తాయి. సింపుల్గా ఉంది కదా, వితిన్ అవర్స్ వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్. అయితే ఇదైతే చెక్ ఇక్కడ ఫిజికల్ మూమెంట్ తగ్గించడానికి ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఈ పాజిటివ్ పే మెకానిజంలో ఈ ఫొటోస్ తీసి పంపించడం వల్ల ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ నార్మల్గా నేను మీకు చెక్ ఇచ్చేటప్పుడు దాని మీద 10,000 అని రాసినప్పుడు 10,000 అని చెప్పి నేను రాసి ఇక్కడ 10,000 అని రాసి సైన్ చేసి ఇస్తాను కదా. ఆ సైన్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న వైట్నర్ పెట్టేసి ఈ 10,000ని 0 చేసి ఇక్కడ 10,000 బదులు 1,00,000 అని చెప్పి వైట్నర్ పెట్టేసి రాసేసి పంపించేస్తే ఇదే ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. వైట్నర్ పెడితే కనిపించని వైట్నర్స్, ఇంక్ ఎరేజ్ చేసే వైట్నర్స్ అలాంటి వాడి చాలామంది ఇలా చెక్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. దాన్ని చెక్ పెట్టడానికే పాజిటివ్ పే మెకానిజం అనేది ఒక కొత్త ప్రాసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. రైట్. సో పాజిటివ్ పే మెకానిజం ఈజ్ అసోసియేటెడ్ విత్ చెక్ ఫ్రాడ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లీగల్ టెండర్? ఇన్ ఇండియా. అసలు లీగల్ టెండర్ అంటే ఏంటి తెలుసా మీకు? చెప్తా వినండి. నార్మల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 1 రూపీ కాయిన్ కానీ, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 100 రూపాయల కాగితం కానీ, ఒక 100 రూపాయల నోట్ కానీ ప్రింట్ చేసిందంటే, ఓన్లీ ప్రింట్, నా వర్డ్స్ని గమనించండి, ఓన్లీ ప్రింట్ చేసిందంటే దాన్ని ఏమంటాము? ఫియాట్ మనీ అంటాము. ఫియాట్ మనీ. ఓన్లీ ప్రింట్ వరకే నేను చెప్పింది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 100 రూపాయల కాగితాలు కానీ, ఈ 1 రూపీ కాయిన్స్ కానీ మార్కెట్లో రిలీజ్ చేసి ఒక గెజెట్ కూడా పబ్లిష్ చేసింది. ఏమని పబ్లిష్ చేసింది? ఇప్పటి నుంచి ఒక గెజెట్ పబ్లిష్ చేసింది. ఏమని పబ్లిష్ చేసిందంటే, ఇప్పటి నుంచి ఏవైతే 100 రూపాయల కాగితాలు ఉన్నాయో, లేదంటే 1 రూపీ కాయిన్స్ ఉన్నావో అవి మేము బయటికి వదులుతున్నాము, అవి వాడుకలకి మీరు వాడుకోవచ్చు, మీరు రిజెక్ట్ చేయడానికి లేదు. మీరు మార్కెట్లో ఏమైనా కొనాలనుకున్నా, ఏమైనా చేసుకోవాలనుకున్నా ఈ 100 రూపాయల కాగితాలు కానీ, 1 రూపీ కాయిన్స్ కానీ వాడుకోవచ్చు అని ఒక గెజెట్ పబ్లిష్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తే ఏమైంది? ఇప్పుడు లీగల్గా మనం వాడుకోవచ్చు. లీగల్గా ఒక గెజెట్ పబ్లిష్ చేసింది కాబట్టి లీగల్గా వాడుకోవచ్చు. దీన్నే ఏమంటాం? లీగల్ టెండర్ అంటాం. ప్రింట్ చేసినంత మాత్రాన వాడానని లేదు. ప్రింట్ చేసిన తర్వాత మార్కెట్లో ఒక గెజెట్ ఇచ్చి రిలీజ్ చేయాలి, అప్పుడు అది లీగల్ టెండర్ అవుతుంది. సో తయారు చేసిన ప్రతి మనీ ఏమవుతుంది? ముద్రించిన ప్రతి రూపాయి ఫియాట్ మనీనే. మార్కెట్లోకి వస్తే అది లీగల్ టెండర్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 పదాలు. చిన్న సింపుల్గా మనకి డిఫరెన్స్ అర్థం కాక సింపుల్గా తప్పు పెట్టేస్తాం ఫియాట్ లీగల్ టెండర్ దగ్గర. రైట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్స్. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ ఏమంటాడు? కింద వచ్చిన వాటిల్లో ఏవి లీగల్ టెండర్ కాదు అంట. లీగల్ టెండర్ కాదు. ఓకే, వాళ్ళు ఏది లీగల్ టెండర్ అని అడగట్లా, కాదు అంటున్నాడు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్స్, బాండ్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, 500 and 1000 రూపీ కరెన్సీ నోట్స్ ఆఫ్ ఓల్డ్ మహాత్మా గాంధీ సిరీస్. ఆల్రెడీ నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి, ట్రెజరీ బిల్స్ గురించి మీకు లెక్చర్ 1లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని రకాల ట్రెజరీ బిల్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అసలు గవర్నమెంట్ బిల్స్ అనేవి ఎంత టెన్యూర్లో ఉంటాయి, అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే కింద బుక్ మార్క్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో కంపల్సరీగా చూడండి. ఓకే. అయితే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్స్ ఇవి లీగల్ టెండరా? కాదు, తప్పు. ఇవి లీగల్ టెండర్ కాదు. రైట్. నెక్స్ట్, బాండ్స్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. బాండ్స్ ఏవైతే ఇష్యూ అయినాయి కదా పబ్లిక్ సెక్టార్ నుంచి, అవి ఏమన్నా లీగల్ టెండరా అంటున్నాడు. కాదు. 500 and 1000 రూపీ కరెన్సీ నోట్స్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవేంటివి? ఫియాట్ మనీ అంటే గవర్నమెంట్ ముద్రించింది, కాకపోతే లీగల్ టెండర్ అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాడు. ఇతను ఏం చేయాలంటే
ఇక్కడ ఇంకొక వర్డ్ వాడాలి. నవ్ అని వాడుంటే కరెక్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్గా ఉండేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా నవ్? ప్రస్తుతానికి ఇవి లీగల్ టెండర్ కాదు, కానీ ఫియాట్ మనీనే. ఫియాట్ మనీ అంటే గవర్నమెంట్ ముద్రించిన డబ్బులే, కానీ అవి లీగల్ టెండర్ ప్రస్తుతం వాడుకలకి లేవు. సో ఈ క్వశ్చన్ ఏంటి, దీని ఆన్సర్ ఏంటి? నన్ ఆఫ్ ద అబౌవ్. తప్పు, నన్ ఆఫ్ ద అబౌవ్ కాదు, ఆల్ ఆఫ్ ద అబౌవ్. అదే చూసుకుంటూ ఉండాలి. నాట్ అన్నాడు కదా, అదే చూసుకుంటూ ఉండాలి. ఆల్ ఆఫ్ ద అబౌవ్. 1, 2, 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఏ 1 రూపీ కరెన్సీ నోట్ ఇన్ ఇండియా ఈజ్ సైన్డ్ బై? క్వశ్చన్ నెంబర్ 9. 1 రూపీ నోట్ ఏదైతే ఉందో చూసారా మీరు? 1 రూపీ నోటు ప్రస్తుతం బాగా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇవి లీగల్ టెండరే, ప్రస్తుతం వాడుకలో అయితే ఉన్నాయి. లీగల్ టెండరే కాదు, లీగల్ టెండరే ఇవన్నీ. 1 రూపీ కరెన్సీ నోట్ మీద ఎవరు సైన్ చేస్తారు? ఇందాక మనం చూసాం కదా, ఐ ప్రామిస్ ఐ బియరర్ అని చెప్పి ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తారన్నాం కదా. అయితే 1 రూపీ నోట్ మీద ఎవరు సైన్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి కాయినేజ్ యాక్ట్ 1906 ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ని రీసెంట్గా 2011లో కూడా అమెండ్ చేశారు. అయితే ఈ యాక్ట్ ఏమని చెబుతుంది అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆల్ కాయిన్స్ అండ్ 1 రూపీ నోట్ ఏదైతే ఉందో ఇవి మింటింగ్. కాయిన్స్ అయితే మింటింగ్ అంటాము, కరెన్సీ అయితే ఈ నోట్లు అయితే ప్రింటింగ్ అంటాము. ఏదైతే ఈ కాయిన్స్ కానీ ప్రింటింగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. దీనిపైన 1 రూపీ తర్వాత 2 రూపీ ఆర్ 100 రూపీ ఆర్ 1000 రూపీ ఇలా ఉన్నాయనుకోండి, వాటిని ఎవరు చూసుకుంటారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పవర్ ఇచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం, కాయినేజ్ యాక్ట్ ప్రకారం మనకి పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇలా ఉన్నాయి. సో కాయినేజ్ యాక్ట్ గురించి ఇంకొక 2 పాయింట్స్ కూడా చూసుకుందాము. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ కాయిన్స్ అన్నాం కదా, ఎంత డినామినేషన్ వరకు వేయొచ్చు అంటే 1 పైసా నుంచి 1000 రూపాయల వరకు, 1000 రూపాయల వాల్యూ గల కాయిన్ కూడా ముద్రించవచ్చు. అయితే ప్రస్తుతం 1 పైసా రన్నింగ్లో ఉందా? లేదు, 50 పైసానే రన్నింగ్లో ఉంది. 50 పైసా వరకే ఇప్పుడు లీగల్ టెండరు. మిగతా అవన్నీ ఫియాట్ మనీనే కానీ లీగల్ టెండర్ కాదు. మీ దగ్గర 5 పైసలు 10 పైసలు కాయిన్స్ ఉంటే అవి చెల్లుబాట్లు లేవు అన్నట్టు. రైట్, ఏమంటాం? 1000 రూపాయల కాయిన్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఇంకో పాయింట్. కొమరేటివ్ కాయిన్స్ అని చెప్పి ఉన్నాం. కొమరేటివ్ కాయిన్స్ అంటే ఏంటి అంటే, ఈ కాయిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ముద్రిస్తుంది. ఏంటి కాయిన్స్ అంటే, మనం కొంతమందికి హానర్, రెస్పెక్ట్తో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సచిన్ తెండూల్కర్ని చూసుకుందాం. సచిన్ తెండూల్కర్ ఆయన క్రికెట్లో బాగా రాణించాడు కాబట్టి ఆయన పేరు మీదుగా ఒక కాయిన్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ కాయిన్ వాల్యూ కూడా ఉంటుంది. 500 రూపాయలు 1000 రూపాయలు అన్నట్టు ఏదో ఒక డినామినేషన్ కూడా ఇస్తుంది. అలా కాయిన్ ఒకటి ముద్రిస్తుంది. స్పెషల్ ఎడిషన్ అంటాం దాన్ని. స్పెషల్ ఎడిషన్లో కొన్ని కాయిన్స్ లేదా కొమరేటివ్ కాయిన్స్, సీసీ కాయిన్స్ అంటాము, ఈ కాయిన్స్ ముద్రిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది వాళ్ళ కోసం, వాళ్ళ గౌరవార్థం ఇచ్చిన కాయిన్స్ మాత్రమే. ఆ కాయిన్ తీసుకుని వెళ్ళి మార్కెట్లో ఈ కాయిన్ బదులు నువ్వు 1000 రూపాయలు ఇవ్వు, 500 ఇవ్వు అంటే కుదరదు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. అలాంటి పెద్ద వ్యక్తులు ఎందుకు ఇస్తారులేను కానీ మామూలు చెప్తున్నాను. మార్కెట్లో అవి చెల్లుబాటులో ఉండవు. అవి ఓన్లీ ఫర్ ఆనర్ పర్పస్, గౌరవార్థం మాత్రమే. ఓకే, కొమరేటివ్ కాయిన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ప్రింట్ చేస్తుంది. నా దగ్గర ఒక 10 కాయిన్స్ ఉన్నాయండి, నార్మల్ కాయిన్స్. 10 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఇంకో పాయింట్ చెప్తున్నాను, 10 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అయితే ఈ 10 1 రూపీ కాయిన్స్ ఏంటంటే ముక్కలు అయిపోయినాయి. ఏదో విషయంలో ఎక్కడో చోట ఇవి ముక్కలు అయిపోయినాయి. నేను దీన్ని కరిగించుకొని ఏదైనా చిన్న వస్తువు ఏమన్నా, చిన్న బొమ్మ ఏదో తయారు చేసుకోవచ్చా అంటే కాదు, ఇది ఇల్లీగల్ అన్నట్టు. మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం మింట్ చేయకూడదు, మన దగ్గర ఆ పవర్ లేదు. యాజ్ పర్ కాయినేజ్ యాక్ట్ మింటింగ్ పవర్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మనం చేస్తే అది ఇల్లీగల్, ఫైన్ కూడా పడుతుంది, మనకి ప్రిజన్ కూడా పడుతుంది. ఎందుకు అంటే గుర్తుందా, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ మింటింగ్ ప్రాసెస్ని సరిగా మానిటర్ చేయలేకపోయాడు. గుర్తుందా? దానివల్లే కదా ఎవరికి వాళ్ళు మింట్ చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ అవి ఇవి తయారు చేసుకున్నారు కదా. దట్స్ ఇట్. సో అందుకని
మింటింగ్ పవర్ మన దగ్గర లేదు, రైట్. నెక్స్ట్ ఈ కాయినేజ్ యాక్ట్ గురించి ఇంతే. ఇంకొక పాయింట్, చిన్న పాయింట్ ఉంది. ప్రింటింగ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఏదైతే ఈ 1 రూపీ కాయిన్స్ కానీ, ఈ కాయిన్స్ కానీ, 1 రూపీ నోటు కానీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. కానీ డిస్ట్రిబ్యూషన్ మాత్రం, అంటే మార్కెట్లోకి వాడుకలో తీసుకొని వెళ్ళేసే పవర్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చేయాలి. నేను మింట్ చేసాను, నేను మార్కెట్లో వదిలేస్తాను అంటే కుదరదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు తయారు చేసి ఆర్బీఐకి ఇవ్వాలి, తీసుకొని వెళ్ళి ఆర్బీఐ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, రైట్. ఓకే, 1 రూపీ కాయిన్, 1 రూపీ కరెన్సీ కాయిన్ మీద ఎవరు సైన్ చేస్తారు అంటే మనకు తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరో ఒకళ్ళు చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే చేయరు. ఓకే, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో? ఫినాన్స్ మినిస్టరా? మినిస్టర్కి అఫీషియల్ వర్క్స్ ఏమి ఉండవు, ఈ సైన్ చేయటాలు, సిగ్నేచర్ వాల్యూ వీళ్ళది ఉండదు, రైట్. సో గవర్నరా? కాదు, మనం ఆల్రెడీ చెప్పాము, గవర్నరు 1 రూపీ మీద చేయరు. ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ద యూనియన్, అవును ఇతనే చేసేది, ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ద యూనియన్. రెవెన్యూ సెక్రటరీకి దీంతో పని ఉండదు, రైట్. ఫైనాన్స్ సెక్రటరీ చేస్తారు. నెక్స్ట్, కార్డ్ టోకనైజేషన్ నామ్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఈ కార్డ్ టోకనైజేషన్ అంటే ఏంటి, అది దేనికి లింక్ అయి ఉంది? క్వశ్చన్లోనే కొద్దిగా మనకి కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ, ఇంతవరకు అయితే కొద్దిగా అర్థమవుతూ ఉంది. సో ఆప్షన్స్ చూద్దాం దేని గురించి అనేది. పుట్టింగ్ యాన్ ఎండ్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ ప్లాస్టిక్ టోకెన్స్ అంట. సో టోకెన్ అనే పదం ఇచ్చాడు కదా, దానికి రిలీట్ చేస్తూ టోకెన్ అనే పదం మీద ఒక పాయింట్ ఇచ్చేశాడు. మనం ఎనాలిసిస్ చేసుకోవాలి, దేని మీద క్వశ్చన్ ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది చూసుకోవాలి. సో మనం ఏం చేస్తాం, దీని గురించి తెలియకపోతే టోకెన్ అని ఇచ్చాడు కాబట్టి ఇది ప్లాస్టిక్ టోకెన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీని మీద వేసే ఛాన్సెస్ ఉన్నాయి. పుట్టింగ్ సీలింగ్ ఆన్ ఎండిఆర్ చార్జెస్ అంట. చూద్దాం ఎండిఆర్ అంటే ఏంటో. మేకింగ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ మోర్ సెక్యూర్. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ అంటున్నాడు, ఏదో నిజంగానే కొద్దిగా అనిపిస్తూ ఉంది, 50-50లో రావచ్చు ఈ పాయింట్కి. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లోన్ క్లియరెన్స్. లోన్ అంట, కార్డుకి లోన్కి ఏంటి రిలేషను? సో ఇది స్ట్రైట్ అవే ఇదైతే తప్పు. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అనిపిస్తుంది, చూద్దాం. ఫస్ట్ ఈ ఎండిఆర్ అంటే ఏంటో చూద్దాం. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఏంటిది మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము అంటే ఫ్రెండ్స్, మనకి మీరు మార్కెట్లో ఎక్కడైనా ఏటీఎం కార్డు తీసుకొని వెళ్తే షాప్స్లో వాళ్ళ దగ్గర స్వైపింగ్ మిషన్ ఉంటుందా లేదా? అండ్ మనం కార్డు స్వైప్ చేయాలంటే వాళ్ళు ఏమంటారంటే, కార్డు స్వైప్ చేయాలంటే 2% ఛార్జెస్ అంటారు. ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా ఇలాంటి వాడు? క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాలంటే 2% ఎక్స్ట్రా పడుతుందండి అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటిది 2% ఎక్స్ట్రా అంటే, ఈ ఏదైతే పాస్ మిషన్ ఉందో, ఈ పాస్ మిషన్కి ఓనర్ ఎవరు ఉంటారు? ఓనరు కన్సర్న్ బ్యాంక్ ఉంటుంది. కన్సర్న్ బ్యాంక్ ఏదైతే బ్యాంక్, యాక్సిస్ కానీ ఎస్బీఐ కానీ వాళ్ళు ఇస్తారు. ఈ మర్చెంట్ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో ఆ షాప్ ఓనర్స్కి ఈ బ్యాంకర్స్ ఈ మెషిన్ వాళ్ళ దగ్గర పంపిస్తారు, రెంట్ కోసం అని చెప్పో ఏదో ఒకటి ఓన్గానో పంపిస్తారు. అయితే ఈ కార్డు స్వైప్ చేసిన తర్వాత ఈ 2% షాప్ కీపర్ ఏం చేస్తాడంటే బ్యాంకుకి ఇస్తాడు, రైట్. ఎందుకు అంటే తన మెషిన్ వాడుతుంది కాబట్టి బ్యాంక్ ఛార్జెస్ వేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, ఈ 2% షాప్ కీపర్ తీసుకుంటాడేమో అనుకుంటాం. కాదు, బ్యాంకు తీసుకుంటుంది ఈ 2%. అయితే దీన్నే ఏమంటాం, ఎండిఆర్ అంటాం, మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఈ ఎండిఆర్ ఎక్కువ ఉండటం వల్ల లాస్ ఏంటో తెలుసా? లాస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎండిఆర్ 10% పెట్టాడు అనుకుందాం బ్యాంకరు. ఈ షాప్ ఓనర్ ఏమంటాడంటే, నేను మార్కెట్లో ఏదైనా షూ కొనడానికి వెళ్ళాను, కార్డ్ స్వైప్ చేశాను అనుకుందాం. అలాంటప్పుడు వాడు ఏమంటాడంటే 10% ఎక్స్ట్రా ఇవ్వాలి నువ్వు కార్డు స్వైప్ చేస్తే అని చెప్పంటే, నేనేం చేస్తాను, నా కార్డు నా జోబులో పెట్టుకుని 2 చేతులు జోబులో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చేస్తాను. అవునా కాదా? వద్దులే బాబు స్వైప్ ఏం వద్దులే, కావాలంటే లిక్విడ్ తీసుకో అని చెప్పి క్యాష్ ఇచ్చేసి వచ్చేస్తాను. అయితే దీనివల్ల ఏమవుతుంది, కార్డు వాడకం తగ్గిపోతుంది. అంటే డిజిటలైజేషన్ తగ్గిపోతుంది, డిజిటల్గా వెళ్ళడం తగ్గిపోతుంది. ఓకే, సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్, మోడీ 1.0 ఏం చేశారంటే, ఈ ఎండిఆర్ ఛార్జెస్ మొత్తం 0%కి చేసేసి బ్యాంకుకి ఏదైతే ఈ 2% ఉందో ఈ 2% గవర్నమెంట్ చెల్లిస్తుంది. గవర్నమెంట్ నేను చెల్లిస్తాను, కావాలంటే మీరు కస్టమర్స్ దగ్గర ఎండిఆర్ తీసుకోకండి అని చెప్పి ఒక స్కీమ్ కూడా పెట్టారు, ఎండిఆర్ స్కీమ్ ఒకటి, రైట్. సో అది స్కీమ్స్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్.
ఎండిఆర్ అంటే ఏంటి? ఇప్పుడు స్వైపింగ్ మిషన్ స్వైప్ చేసేటప్పుడు మనకి పడే ఛార్జెస్ మన మీద పడటం కానీ షాప్ కీపర్ దగ్గర పడటం కానీ, అసలు పడేది షాప్ కీపర్కి, కాకపోతే మన మీద వేస్తాడు అది కొన్ని సందర్భాల్లో, రైట్? సో ఇది కూడా కార్డ్ రిలేటెడే, కొద్దిగా డెప్త్ అనాలిసిస్ చేస్తే ఇది కూడా కార్డ్ రిలేటెడే. కానీ ప్రస్తుతం కార్డ్ టోకనైజేషన్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. కార్డ్ టోకనైజేషన్ అంటే ప్రాసెస్ ఏంటంటే, మనం అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ అనే వేరే షాపింగ్ పోర్టల్స్ ఉంటాయా, పోర్టల్స్ కానీ యాప్స్ కానీ ఉంటాయా, అందులో మనం మన ఏటీఎం కార్డు పెట్టి, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, ఏదో ఒక కార్డు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పెట్టి మనం ఏం చేస్తామండి, చెక్అవుట్ చేసేటప్పుడు డబ్బులు అయితే కడతాం. మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తామా లేదా, అందులో 12 డిజిట్ కార్డ్ నెంబర్ వేస్తాము, రైట్? దాని తర్వాత డేట్ వేస్తాము, ఎక్స్పైరీ డేట్ వేస్తాం, CVV 3 అక్షరాలు 3 నెంబర్లు వేస్తాము వేవా. అయితే ఆ వేసే క్రమంలో ఈ డీటెయిల్స్ కొన్ని పోర్టల్స్ ఏం చేస్తున్నాయంటే, ఈ డీటెయిల్స్ని ఫ్రాడ్ చేస్తున్నాయి, ఈ డీటెయిల్స్ని అమ్ముకుంటున్నాయి బయటికి. ఆ అమ్ముకోవడం వల్ల ఏమవుతుంది, కార్డు డీటెయిల్స్ తెలిసినాయి అంటే కొన్ని పోర్టల్స్లో OTP పిన్ను లేకుండా కూడా ఓన్లీ CVV ఉంటే చాలు. మీరు US పోర్టల్స్లో ఎక్కడైనా చూడండి, యునైటెడ్ స్టేట్స్ పోర్టల్స్లో ఎక్కడైనా మీరు ఎప్పుడైనా కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూడండి, ఈ 3 డీటెయిల్స్ ఉంటే మీ కార్డులో నుంచి డబ్బులు కట్ అయిపోతాయి, పిన్ను కూడా అవసరం లేదు. సో దీనివల్ల ఈ డేటా బ్రీచ్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, పోర్టల్స్ డేటా బ్రీచ్ చేస్తున్నారు, డేటా అమ్ముకుంటున్నారు బయటికి. అలాంటి సందర్భంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా నామ్ ఏం తీసుకొని వచ్చిందంటే, ఏదైతే ఈ కార్డు డీటెయిల్స్ ఉన్నాయో, ఈ కార్డు డీటెయిల్స్ పోర్టల్స్ సేవ్ చేసుకోవడానికి లేదు. ఆటో సేవ్ అవుతూ ఉంటాయి కదా మనకి, మన కార్డ్ డీటెయిల్స్ ఎక్కడైనా మనం పోర్టల్లో వెళ్ళగానే మన కార్డ్ డీటెయిల్స్ చూపిస్తాయి, మనం టిక్ చేసి ముందుకెళ్ళిపోతాం, రైట్? ఆ ఆటో సేవ్ చేసుకోవడానికి లేదు. కావాలంటే మీరు టోకెన్స్గా సేవ్ చేసుకోండి. టోకెన్స్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా కార్డు నెంబరు 1234 ఏదో సమ్ XYZ 16 డిజిట్స్ ఉన్నాయనుకుందాం. ఇదేమవుతుందంటే 1 బదులు Fగా కానీ, 2 బదులు Kగా కానీ, 3 బదులు Xగా కానీ, ఇలా డిఫరెంట్ టోకెన్స్లో డేటాని ఎలా సేవ్ చేసుకుంటుంది అనేది ఇంటర్నల్ ఇష్యూ, పట్టించుకోకండి. టోకెన్ రూపంలో సేవ్ చేసుకుంటుంది, అంతవరకే గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే సెక్యూరిటీ పెరుగుతుంది, రైట్? ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. మోర్ సెక్యూరిటీ పెరుగుతుంది. అర్థమైందా? రైట్. క్వశ్చన్ నెంబర్ 11. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NPCI మీద క్వశ్చన్. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏంటిది? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసలు ఎవరు స్థాపించారు గుర్తుందా మీకు? 2009లో మొదలైంది ఇది. ఎవరు మొదలుపెట్టారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అంటే బ్యాంకులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యారు. ఒక 10-12 బ్యాంకులు ఒక అసోసియేషన్గా, యాక్సిస్ బ్యాంకు, SBI అని వీళ్ళందరూ కలిసి ఒక అంబరిల్లా కంపెనీని స్టార్ట్ చేశారు. అదే NPCI. ఈ NPCI ఒక ప్రపంచం అనుకోవచ్చు. కొత్త ఇన్వెన్షన్స్ చాలా చేసినాయి. మనకి UPI NPCI అనేది తీసుకొని వచ్చింది. AEPS ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి, నెఫ్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, NEFT 2012లో ఇదే తీసుకొని వచ్చింది, రైట్? సో ఇలాంటి చాలా స్కీమ్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఫాస్టాగ్ వాడుతున్నాం. ఫాస్టాగ్ మనం ఆగకుండా ఫాస్టాగ్లో రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర వెళ్ళిపోతున్నాం, ఆటోమేటిక్గా మన డబ్బులు కట్ అవుతున్నాయి. సో ఆ ఫాస్టాగ్ కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసింది. భీమ్ యాప్ తీసుకొని వచ్చిందా లేదా? ఓకే, ఇంకేం తీసుకొని వచ్చింది? రూపీ కార్డు కూడా తీసుకొని వచ్చింది. NFS నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ అని చెప్పి ఏటీఎంలు వాడడానికి, ఏటీఎంలో నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అన్నట్టు, ఇంటర్నల్ సర్క్యూట్. ఇవి కూడా NPCIనే డెవలప్ చేసింది, రైట్? ఈ NPCI మీద క్వశ్చన్ ఏమని అంటారు? గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అంట ఇది. అవునా? కాదు. RBI ఓన్డ్ కంపెనీ? కాదు. నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్? ఎస్, అవును. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసిందా? కాదు. చెప్పాను కదా, RBI ప్లస్ IBA ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. RBI ఓన్డ్ కంపెనీనా? కాదు. చెప్పాను కదా, ఓన్లీ RBI కాదు, IBA కూడా ఇందులో షేర్స్ ఉన్నాయి. నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అవును. దీంట్లో ఎటువంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళు జస్ట్ ఓన్లీ మానిటరింగ్, కొత్త యాప్స్ తయారు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది తప్ప ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు. ఇది స్టాట్యూటరీ ఆర్గనైజేషనా? కాదు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. RBI has banned the use of credit card or debit card with magnetic strip
ఈ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంది కదా, మన గతంలో మీ క్రెడిట్ కార్డులు చూసుకుంటే, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ చూసుకుంటే, ఈ డెబిట్ కార్డులలో మనకి మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అని చెప్పి కార్డు వెనకాల ఒక స్ట్రిప్ ఉండేది, తెల్ల కలర్ స్ట్రిప్. దీంట్లో మన కార్డు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కార్డు డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్, మా బ్యాంక్ అకౌంట్ ఏంటి అన్నీ ఈ స్ట్రిప్లో ఉండేవి. ఎవరైనా కార్డు దొరికిందనుకోండి, జస్ట్ సింపుల్గా ఈ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి తీసేసుకొని ఈ కార్డుకి ఈజీగా ఇంకొక క్లోన్ కార్డు, ఇంకోటి కార్డు తయారు చేసేసుకోవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్ కాసేపటి కోసం ఒక 2 నిమిషాల కోసం తీసుకొని కొత్త కార్డు ఒకటి తయారు చేసి మీ కార్డు మీకు ఇచ్చేస్తాడు. ఓకే, సో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి క్లోనింగ్ జరుగుతుంది, క్లోన్డ్ ఈజీలీ, అందుకనే ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసి ఏం తీసుకొని వచ్చింది, చిప్ బేస్డ్ కార్డు తీసుకొని వచ్చింది. ఇప్పుడు చిప్ ఉంటుంది ఈ కార్డులో, సో దీన్ని క్లోన్ చేయలేరు ఇప్పుడు. ఓకే, ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ రాంగ్. సచ్ కార్డ్స్ రన్ ఆన్ మాస్టర్ కార్డ్ అండ్ వీసా కార్డ్ పెయింటెడ్ అండ్ టెక్నాలజీస్ విచ్ ఎరేజ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఈ కార్డ్స్ అంట మాస్టర్ వీసా, మన కార్డు మీద ఇక్కడ రాసి ఉంటుంది మాస్టర్ కార్డ్ అని, వీసా కార్డ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఈ కార్డులు వాళ్ళు తయారు చేసినవి కాస్ట్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. తప్పు, ఈ పాయింట్ కూడా తప్పే. ఇది కాస్ట్ బేసిస్ కోసం కాదు, ఓన్లీ సెక్యూరిటీ బేసిస్ కోసం బ్యాన్ చేసింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 13. రూపే తెలుసు కదా మీకు, రూపే కార్డు మీ దగ్గర ఉందా? రూపే కార్డు, రూపే కార్డుకి సంబంధించి క్వశ్చన్. ఇది ఎవరు తీసుకొని వచ్చారు అంటే నేను ఇందాక చెప్పాను కదా, NPCI తీసుకొని వచ్చింది. రైట్, ఐ థింక్ క్వశ్చన్ కూడా అదే అనుకుంటా. ఇట్ ఈస్ అ డిజిటల్ కోడ్, ఇది ఒక డిజిటల్ కోడ్ అంట టు ట్రాన్స్ఫర్ సబ్సిడీ టు పీపుల్. తప్పు. రూపే ఏంటి, ఒక కార్డు, ATM కార్డు లాంటిది. రైట్, ఇదైతే తప్పు. ఇట్ ఈస్ డెవలప్డ్ అండ్ ఆపరేటెడ్ బై NPCI. అవును, ఇందాక చెప్పాను కదా. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఓన్లీ 2 ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 14. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, PIDF గురించి క్వశ్చన్ వచ్చింది. చూద్దాం. ఇట్ ఈస్ జాయింట్లీ సెటప్ బై NPCI అండ్ NHAI. NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు తయారు చేశారంట అని అంటుంది క్వశ్చన్. ఇట్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ద ఫాస్టాగ్ టోల్ కలెక్షన్ మెకానిజం అక్రాస్ ఇండియా. ఫాస్టాగ్ గురించి ఇది ఇన్వెంట్ చేశారు అని చెప్పి అంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది కదా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదంతో బహుశా వీళ్ళు నేషనల్ హైవే అథారిటీ కానీ ఫాస్టాగ్ కానీ ఇలాంటి పదాలు వాడుంటారు. అయితే ఈ రెండూ తప్పే. ఏంటిది PIDF అంటే, PIDF ఏం చేస్తుందంటే ఇదొక ఫండ్ అన్నట్టు. ఈ ఫండ్లో నుంచి మనం డబ్బులు తీసుకొని ఏం చేయవచ్చు అంటే, మన రూరల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఎక్కడైతే బ్యాంకులు గట్రా లేవో అలాంటి ప్లేస్లో మనం ఈ పాస్ మిషన్స్ కానీ, AEPS అన్నాను కదా ఇందాక, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని అన్నాను కదా. ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, మనం షాప్ దగ్గరికి పోయి మన వేలు ముద్ర వేసి మనం డబ్బులు తీసేసుకుంటాము. సో ఇలా ఒక చిన్న మినీ బ్యాంక్లా పనిచేస్తుంది ఇది. సో ఇలాంటివి డిజిటలైజేషన్ రావాలి అలాంటి చోట్ల రావాలి అనే దాని మీద ఈ PIDF స్టార్ట్ చేశారు. దీనికి డబ్బులు ఎవరు ఇస్తారు, ఇది ఇక్కడ ఖర్చు పెడుతుంది ఓకే, దీనికి డబ్బులు ఎవరు ఇస్తారు అంటే మన RBI కానీ, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేదా మన బ్యాంకులు కానీ, లేదా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. ఈ CSR ఏంటంటే, ఈ కార్పొరేట్ వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, వీళ్ళు ఈ రూరల్ ఏరియాస్లో ఎంతో కొంత డబ్బులు వెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఆ విలేజెస్ని డెవలప్ చేయాలి కార్పొరేట్ కంపెనీస్, లేదంటే వీళ్ళ మీద ఫైన్లు పడతాయి. సో ఇలాంటి వాటికి ఏం చేస్తుందంటే, డైరెక్ట్గా మేము డెవలప్ చేయడం ఎందుకు అని చెప్పి ఈ CSR వాళ్ళు డైరెక్ట్గా PIDFలో డబ్బులు వేసేస్తారు. ఈ PIDF వాళ్ళు వెళ్ళి రూరల్లో డెవలప్మెంట్ చేస్తారు. సో ఇలా ఫండ్ దీంట్లోకి వస్తుంది. వీళ్ళు పేమెంట్స్ రిలేటెడ్ ఏవైతే డిజిటలైజేషన్ ఉందో, పేమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఫాస్టాగ్లు కావు, పేమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మాత్రమే ఇది వాడుతుంది. ఫాస్టాగ్ కూడా పేమెంట్కి సంబంధించింది, కానీ ఇది రూరల్ ఏరియా కాదు కదా, విలేజెస్ కాదు కదా, హైవేస్ కదా, ఇది హైవేస్ కోసం కాదు ఇది. ఓకే, ఆన్సర్ ఏంటి, పాయింట్ నెంబర్ నన్ ఆఫ్ ద అబవ్ ఈజ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ నేషనల్ ఫినాన్షియల్ స్విచ్? చెప్పాను కదా, NFS ఇందాక చెప్పాను కదా, NPCI డెవలప్ చేసింది. ఇది NPCI దేనికోసం డెవలప్ చేసింది,
ఏటీఎంస్ కోసం డెవలప్ చేసింది. రైట్. ఏంటిది? షేర్ మార్కెట్ కోసం అంట. పాయింట్ నెంబర్ 1 తప్పు. నెక్స్ట్ క్రాస్ బార్డర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాదు. ఎందుకు? ఏటీఎంస్కి సంబంధించి డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ అంట. ఇది కూడా తప్పు. రైట్. పాయింట్ నెంబర్ డి చూడండి, నెట్వర్కింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటే ఏటీఎం. సో ఇది రైట్. ఏటీఎంస్ కోసం ఈ ఎన్ఎఫ్ఎస్ తయారు చేశారు. ఫినాన్షియల్ స్విచ్ ఇది. ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ డబ్బులు తీయడానికి కానీ స్విచ్ అవ్వడానికి వాడతారు. ఇది ఇన్డెప్త్ మనకు అనవసరం, అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ డెవలప్డ్ ద భారత్ క్యూఆర్. భారత్ క్యూఆర్ ఎవరు తయారు చేశారండి? తెలుసా మీకు? ఎన్పిసిఐ. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్పిసిఐ డెవలప్ చేసింది. సింపుల్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటి? ఎన్పిసిఐ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. డిజిటల్ ట్రాన్సాక్షన్ అంబుడ్స్మ్యాన్ ఆపరేట్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్? డిటిఓ అంటాం. ఈ డిటిఓ ఎవరు అండర్లో ఉంది? ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు? డిటిఓ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి బ్యాంక్స్ కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటాయి. ఆ ఛార్జెస్ అని చెప్పి, ఈ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి. సో మనం కంప్లైంట్ చేయాలా వద్దా? బ్యాంకుల మీదే కంప్లైంట్ చేయాలి. మనం తీసుకున్న బ్యాంకుకి వెళ్తాము, వాళ్ళని అడుగుతాము ఎందుకు ఇలా ఛార్జ్ చేశారు అని. మా రూల్స్ ఇంతే, మేము ఛార్జ్ చేస్తాము, అది ఇది అంటారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తారా? హైకోర్టుకి వెళ్తారా? కాదు, బ్యాంకుకి సంబంధించి ఈ డిటిఓకి వెళ్ళాలి. నెక్స్ట్, మన దగ్గర ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా అయినాయి. మన దగ్గర ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయింది అనుకుందాం. ఈ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? ఎవరి దగ్గరికి పోవాలి? ముందైతే బ్యాంక్కి వెళ్తాము, వాళ్ళు సాల్వ్ చేయలేకపోతే డిటిఓకి వెళ్తాము, డిజిటల్ ట్రాన్సాక్షన్ అంబుడ్స్మ్యాన్ దగ్గరికి వెళ్తాము. అయితే ఎవరి అండర్లో ఉంది అంటే, ఇప్పుడు చూడండి, బ్యాంక్స్ అన్నిటి మీద నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. బ్యాంక్స్ అన్నిటి మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి? బ్యాంకుల మీద కంప్లైంట్ ఇవ్వాలంటే బ్యాంకుల మీద ఎవరు ఉంటారు? ఫాదర్ ఆఫ్ ఆర్ మదర్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి. రైట్. ఎవరి అండర్లో ఉంది ఇది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ బిట్కాయిన్. బిట్కాయిన్కి సంబంధించి స్మాలెస్ట్ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. స్మాలెస్ట్ యూనిట్ ఏంటి? మైక్రో బిట్కాయినా, నానో బిట్కాయినా, బ్లాక్ చైనా, సతోషినా? మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ బ్లాక్ చైన్ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేవచ్చు. బ్లాక్ చైన్ ఎందుకు వాడతాము? బిట్కాయిన్ ప్రొడక్షన్లో వాడతాము. బిట్కాయిన్ని తయారు చేయాలంటే బ్లాక్ చైన్ అనే టెక్నాలజీని వాడి బిట్కాయిన్ తయారు చేస్తాము. సో బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ, ఇది యూనిట్ కాదు. సో ఇది తప్పు ఆన్సర్. సో చూద్దాం, స్మాలెస్ట్ యూనిట్, అసలు యూనిట్ ఆఫ్ బిట్కాయిన్స్ ఒకసారి చూద్దాం. బిట్కాయిన్కి స్మాలెస్ట్ యూనిట్ వచ్చేసి సతోషి. ఎంత ఇది? 0.000000001, 7 సున్నాలు బీటీసీ. దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ మైక్రో బిట్కాయిన్ వస్తుంది. రైట్. మైక్రో బిట్కాయిన్ అంటే 100 సతోషీలు. 100 సతోషీలు కలిపితే ఒక మైక్రో బిట్కాయిన్ అవుతుంది. దీని తర్వాత మిల్లీ బిట్కాయిన్ అంటాము. మిల్లీ బిట్కాయిన్ ఇది 1000 సతోషిలకి సమానం. దీని తర్వాత మనకి బిట్కాయిన్ వచ్చేస్తుంది. రైట్. ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక బిట్కాయిన్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఓకే. సో దీని ఆన్సర్ ఏంటి? సతోషి. ఇది రైట్ ఆన్సర్. నానో బిట్కాయిన్ కాదు, మైక్రో బిట్కాయిన్ కాదు. మైక్రో బిట్కాయిన్ అనేది సతోషి తర్వాత వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ రూపీ. దీని గురించి మనం కొద్దిగా అనాలిసిస్ చేద్దాము. ఈ రూపీ అని చెప్పి ఒకటి ఉంది, ఈ రూపీ అని చెప్పి ఇంకోటి ఉంది. ఇందాక నేను మీకు చెప్పాను, కాయినేజ్ యాక్ట్ 2011లో అమెండ్మెంట్ జరిగింది. ఈ అమెండ్మెంట్లో ఈ రూపీ అనేది తీసుకొని వచ్చారు. ఏంటి ఈ రూపీ అంటే? మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటాం, సిబిడిసి. అంటే ఈ రూపీ అనేది మనకి ఆన్లైన్లో కనిపించే కరెన్సీనే. ఎలా అయితే ఆన్లైన్లో ఇప్పుడు బిట్కాయిన్ ఉంది, బిట్కాయిన్ ఫిజికల్గా కనిపిస్తుందా? ఒక 100 రూపాయలు ఉన్నాయండి, బ్యాంకులో కూడా 100 రూపాయలు కనిపిస్తాయి. మీ అకౌంట్ బ్యాలెన్స్ అంటే 100 అని చెప్పి 100 చూపిస్తారా బ్యాంకులో? ఎస్. అలానే నీ దగ్గర ఎంత ఉన్నాయంటే జేబులో నుంచి 100 రూపాయలు కాగితం తీసి చూపిస్తారా? అయితే ఆన్లైన్లో ఉంది. ఈ 100 రూపాయల కాగితం అనేది ఆన్లైన్లో కనిపిస్తుంది. ఆన్లైన్ కరెన్సీ అనొచ్చు మనం, లేదా మన దగ్గర ఫిజికల్ కూడా ఉంది.
ఫిజికల్ కరెన్సీ కూడా ఇది, రైట్? విర్చువల్ కరెన్సీ అంటాం, ఫిజికల్ కరెన్సీ అంటాం, మామూలుగా కరెన్సీలు. అలానే బిట్కాయిన్ గురించి నీ దగ్గర ఎన్ని బిట్కాయిన్స్ ఉన్నాయంటే ఎంత అంటాం? ఆన్లైన్లో తీసి నా దగ్గర 2 బిట్కాయిన్లు ఉన్నాయి అంటాం. ఫిజికల్గా చూపించమంటే దీనికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. అలానే ఈ రూపీ అనేది కూడా డిజిటల్ కరెన్సీ ఆన్లైన్లో తీసుకొని వచ్చారు, రైట్? మనకి ఈ సిబిడిసి మనం కొనుక్కోవచ్చు, బ్యాంక్ నాన్ బ్యాంకింగ్లో అమ్ముతూ ఉంటారు. మనం కావాలంటే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. దీనివల్ల యూసేజెస్ ఏంటి అనేది ఒక చిన్న వీడియోనే చేస్తాను, చాలా ఇంపార్టెంట్ వీడియో. కాకపోతే దీన్ని ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఈ రూపీ RUPEE అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ తయారు చేసిన డిజిటల్ కరెన్సీ. దీనికి మన చేతిలో ఉన్న ఏదైతే కరెన్సీ 1 రూపీ నోటో 10 రూపీస్ నోటో ఎంత వాల్యూ ఉన్నాయో అంతే వాల్యూ అవే ఫంక్షన్లు చేస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రూపీతో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, రైట్? ఈ రూపీ అంటే ఏంటో చూద్దాం. ఈ రూపీ ఇది NPCI డెవలప్ చేసింది. ఇది ఒక కూపన్ లాంటిది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూద్దాం. అమెజాన్లో ఏదైనా కొంటారండి. అమెజాన్లో మీరు 1000 రూపాయలు పెట్టి షాపింగ్ చేస్తారు. వాడు మీకు ఏం చేస్తారంటే 1000 రూపాయల వస్తువు ఇచ్చేసి ఫ్రీగా ఒక 10 కాయిన్స్ కూడా ఇస్తాడు. యూ ఓన్ 10 కాయిన్స్ ఫర్ దిస్ పర్చేజ్ అని వస్తుంది మీకు, రైట్? ఈ కాయిన్స్ వల్ల నేనేం చేసుకుంటాను అంటే నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఒక 500 రూపాయలు పర్చేజ్ చేశారు, నెక్స్ట్ టైం పర్చేజ్ చేశారు అనుకుందాం. ఈ ఆర్డర్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, 10 కాయిన్లు మీకు వచ్చేసినాయి, మీ ఆర్డర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ టైం 500 రూపాయలు పర్చేజ్ మళ్ళీ చేశారు. అప్పట్లో షూ కొన్నారనుకుందాం, ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇయర్ ఫోన్స్ కొన్నారనుకుందాం. అయితే ఈ 500 రూపాయలకి గాను మీరు 490 రూపాయలు కడితే చాలు. ఎక్స్క్యూజ్ మీ. మిగతా 10 రూపాయలు ఏవైతే ఈ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ ద్వారా మీరు వాడుకొని కట్టుకోవచ్చు, రైట్? నెక్స్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే నాకు కాయిన్స్ వస్తున్నాయి, వాడు నెక్స్ట్ టైము ఈ ఏదైతే 10 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 10 రూపాయలు నేను అమెజాన్లోనే వాడగలను. ఈ 10 కాయిన్స్ అనేవి నేను అమెజాన్లోనే వాడగలను. నేను మార్కెట్లో వెళ్ళి ఏదో మెడికల్ స్టోర్లో నేను ఒక మెడికల్ ఏమైనా టాబ్లెట్స్ కొనుక్కున్నాను, ఈ 10 రూపాయలు ఇస్తాను అంటే కుదరదు. ఈ 10 రూపాయలు అమెజాన్లో పర్చేస్ చేసే వాటికే సంబంధం 10 కాయిన్స్ అనేవి. సో దాన్నే ఆ టైప్లోనే ఈ రూపీ అనేవి కొత్తగా స్టార్ట్ చేశారు. ఇవేం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అతను వాళ్ళ స్టూడెంట్స్కి ఎవరైతే బాగా చదువుతున్నారో ఒక 10,000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి ఈ 10,000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నారు అని కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేశానంటే 10,000 ఈ రూపీలు ఇచ్చింది. వీళ్ళు ఈ రూపీల్ని వాడుకొని ఓన్లీ బుక్స్ మాత్రమే కొనుక్కోగలరు అని చెప్పి అమెజాన్లో వెళ్ళి ఓన్లీ బుక్స్ కొనుక్కోగలరు. లేదా ఏదైనా షాప్కి వెళ్ళో ఏదో ఒక వాళ్ళు షాప్ పోర్టల్లో ఏదో ఒకటి చెప్తారు, ఆ పోర్టల్కి పోయి వాళ్ళు ఓన్లీ సెర్టైన్ థింగ్స్ మాత్రమే కొనగలరు. అది కూడా ఇంత లిమిట్లోనే, ఇంత టైం డ్యూరేషన్లో, ఇన్ని పోర్టల్లోనే అండ్ ఈ ఏరియాలోనే ఇండియాలోనే కొనగలరు లేదా ఏపీలోనే కొనగలరు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ కూపన్స్ ఇవ్వచ్చు. ఎలా అయితే అమెజాన్లోనే ఈ కూపన్స్ వాడగలిగామో, ఈ కాయిన్స్ వాడగలిగామో అలానే. సో ఇదేంటిది ఒక కాయిన్ కూపన్ లాంటివి. ఇది NPCI లాంచ్ చేసింది, రైట్? అది ఈ రూపీ కథ, రైట్? ఈ రూపీ ఏంటి? RBI లాంచ్ చేసింది. RBI లాంచ్ చేసిన ఈ రూపీ ఏంటి? కంప్లీట్గా కరెన్సీ. దీన్ని ఫియాట్ అంటాము, లీగల్ టెండర్ కూడా. ఇందాక నేను చెప్పాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అడగొచ్చు క్వశ్చన్. ఇది ఫియాట్ కూడా, లీగల్ టెండర్ కూడా ఈ రూపీ. ఇది ఫియాట్ కాదు, లీగల్ టెండర్ కాదు, రైట్? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నాడు? పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్రిప్టో కరెన్సీ డెవలప్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట. ఆల్రెడీ నేను చెప్పాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఏంది? ఈ రూపీ కాదు, రైట్? రెండు ప్రొనౌన్స్ చేయడానికి ఒకటే ఉన్నాయి, ఓకే? ఇదైతే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. ఇది NPCI తయారు చేసింది. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్ అంట, తప్పు. ఆర్గనైజేషన్ కాదు, అవి ఒక టోకెన్లు. ఎలక్ట్రానిక్ మినిస్ట్రీ అండర్ డిజిటల్ పేమెంట్, తప్పు. ఇట్ ఈస్ ఎ డిజిటల్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. అవును, ఇదొక ఇన్స్ట్రుమెంట్. ఇవి డబ్బులు కావు, ఇన్స్ట్రుమెంట్ ఇది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ SMS ఆర్ QR కోడ్. అవును, పిల్లలు QR కోడ్ కానీ SMS కానీ ఏదో ఒకటి పంపిస్తారు. ఆ SMSలో ఉన్న కోడ్తో వాళ్ళు ఈ రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, రైట్? ఇది తప్పు. లాస్ట్ క్వశ్చన్, 1 2 3 గో. 1 2 3 పే ఇనిషియేటివ్ ఏంటి, దేనికి సంబంధించి అని చెప్పన్నారు.
123 పే అంట. పే అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా? సో ఇది కూడా యూపీఐకి సంబంధించిందే. అయితే మన స్మార్ట్ ఫోన్లో ఏదైతే ఉందో దాంట్లో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాము, రైట్? క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళ డబ్బులు పంపించేస్తాం, లేదా వాళ్ళ యూపీఐ ఐడి ఏదైతే ఉందో ఆ యూపీఐ ఐడి టైప్ చేసి పంపిస్తాం డబ్బులు, అవునా కాదా? అయితే కీప్యాడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి పాపం? వాళ్ళ కోసం అని చెప్పి ఈ 123 పే అనేది ఎన్పిసిఐ తీసుకొచ్చింది. 123 ఈ 123 పే అనేది తీసుకుని వచ్చింది. కీప్యాడ్ ఫోన్లో కూడా యూపీఐ వాడుకోవచ్చు. ఆ మెకానిజం అంతా మనకు అనవసరం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది యూపీఐ రిలేటెడ్ 123 పే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నా క్లాసెస్, నా ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ మీకు నచ్చిందంటే ఈ వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో మాట, మీకు ఈ క్లాస్కి సంబంధించి పీడిఎఫ్ కావాలి అంటే నా టెలిగ్రామ్ ఛానల్ స్కై అకాడమీ తెలుగు అని చెప్పి టెలిగ్రామ్లో టైప్ చేసిన, లేదా ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు చూసిన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అందులో జాయిన్ అయితే దీనికి సంబంధించిన పీడిఎఫ్కు నేను ప్రొవైడ్ చేసి ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు వేరే క్లాసెస్ ఏమైనా కావాలన్నా, ఏదైనా సబ్జెక్ట్లో మీరు కొద్దిగా వీక్ ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏదైనా మీకు మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు ఏదైనా ఇందులో వీక్ ఉన్నాను సార్, నాకు కావాలి మినోమిక్స్ ద్వారా, ట్రిక్స్ ద్వారా, మంచి ట్రిక్స్ ద్వారా నాకు నేర్పించండి అంటే ఎస్, నేను నేర్పిస్తాను. కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసి ఉంచండి, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.